అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు అభాగ్యులకు సేవాశ్రమ సిబ్బంది కౌన్సిలింగ్ అందించి సొంత గూటికి చేర్చారు. పూర్తి వివరాలలోకి వెళితే గత నెల అక్టోబర్ 16వ తేదీన హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ వాహనదారులను పాదచారులను ఇబ్బంది పెడుతున్న 7 అభాగ్యులను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించారు. నా పేరు ఆదిల్ అహ్మద్. మా సిఐ సార్ రవి సార్, ఎస్ఐ సార్ నిరంజన్ సార్, మేము అఫ్జల్గంజ్ పిఎస్ అఫ్జల్గంజ్ ఏరియా నుంచి తీసుకొచ్చినాం ఈ అనాథాశ్రమంకి. అందులో ఉన్న ఈ నిర్భాగ్యుడే శైలు. అతనితో పాటు ఆశ్రమానికి చేరిన మరో అభాగ్యురాలు కూడా అప్పటి నుండి రక్షణాలయంలోనే చికిత్స తీసుకుంటూ ఆశ్రయం పొందుతున్నారు. ఇరవై 2 రోజుల తరువాత వారి మానసిక స్థితిలో మార్పు వచ్చి ఆశ్రమ సిబ్బందికి వారి చిరునామా వివరాలు చెప్పడంతో ఆశ్రమ యాజమాన్యం సూచనల మేరకు వారిని తీసుకుని ఆశ్రమ వ్యాన్లో బయలుదేరారు. ఆశ్రమ సిబ్బంది వారు చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్ అజంపురా చమన్కు తీసుకువెళ్లారు. అక్కడ శైలుకు తెలిసిన స్థానికులు వచ్చి ఆశ్రమ సిబ్బందితో మాట్లాడి వీళ్లు గత 15 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని చెప్పారు. నా పేరు సీను. ఆయన 12 సంవత్సరాల నుంచి కనబడతాడు. నాకు సాయిలు పార పని చేస్తాడు, ఇక్కడనే ఉంటాడు. ఈ సందర్భంగా ఆశ్రమ సిబ్బంది వారిద్దరినీ స్థానికులకు అప్పగించారు. మతిస్థిమితం కోల్పోయిన వారికి మెరుగైన చికిత్స అందిస్తూ వారిని మామూలు మనుషులుగా చేసి సొంత గూటికి చేరుస్తూనే ఇలా సమాజంలో దుర్వ్యసనాలకు లోనై రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తూ తిరిగి సాధారణ మనుషుల్లా మార్చి ఎందరో అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం.